వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలమంచిలి సురేష్ గారితో ఉన్నాం ఈరోజు. సో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారు అండ్ కేసినేని చిన్ని గారి మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలపై విశ్లేషణ ఈరోజు ఎలమంచిలి సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి. తిరువూరు నియోజకవర్గంలో రచ్చని మీ ఊరు తంగిరాల సౌమ్య గారి నియోజకవర్గానికి ల్యాగ్ చేసి తంగిరాల సౌమ్య గారు కేసినేని చిన్ని వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి అని కొలికపూడి శ్రీనివాస్ అంటున్నారు. నిజమేనా సార్? ఎటువంటి నిజం లేదు అందులో. ఎందుకంటే ఎంపీ గారికి సౌమ్య గారికి మంచి అండర్స్టాండింగ్ రిలేషన్ ఉన్నాయి. కోఆర్డినేషన్తోనే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ జరుగుతుంది, అన్ని పనులు నడుస్తున్నాయి. ఆవిడకి కూడా ఆయన రెస్పెక్ట్ ఇస్తారు. కాకపోతే ఆవిడ ఎస్సీ మహిళ కాబట్టి ఇతను కూడా చేసే వీటికి ఆవిడని కలుపుకొని ఎస్సీలను ఇబ్బంది పెడుతున్నాడు అనే దానికి ఎంపీ గారి మీద చేయడానికి చేసిన వాదు తప్పితే అతను ఎటువంటి సత్యం లేదు అందులో. అంటే ఇద్దరు సేమ్ క్యాస్ట్ కాబట్టి వాడుకున్నాడు. ఆవిడ కూడా ఖండించారు దాన్ని. నాకు ఎంపీ గారికి ఎటువంటి ఇది లేదు, బ్రహ్మాండంగా ఉంది, ఆయన మంచి సపోర్ట్ చేస్తున్నారని ఆవిడ కూడా ఖండించారు. ఆ తర్వాత రోజు కూడా ఆవిడ కూడా ఏమీ ఉన్నదని కానీ అసలు ఏమి సైలెంట్గా ఉండటం కానీ చేయలేదు. అసలు అట్లాంటిది ఏం లేదండి. 200 క్యాస్ట్ యూజ్ చేసుకుందాం. క్యాస్ట్ కార్డు వాడటం కోసమే అతను అట్లాంటి నిందలు వేస్తున్నాడు. అంటే అతనికి ఎస్సీ వాళ్ళ సపోర్ట్ ఉన్నారా సార్? ఎస్సీ వాళ్ళ సపోర్ట్ ఎక్కడ లేదండి. నాకు తెలిసి అయితే ఎక్కడ ఎస్సీ వాళ్ళ సపోర్ట్ నియోజకవర్గంలో కూడా అతని నియోజకవర్గంలో కూడా లేదు. అంటే కొంతమంది ఉంటారు ఉండకుండా సహజంగా అనుచరులు అనేవాళ్ళు ఎమ్మెల్యేతో లోకల్ పనులు చేసుకోవడానికో ఇంకో దానికో ఎమ్మెల్యేతో సహజంగా ఉంటారు. అంతేగాని ఓవరాల్గా స్టేట్ వైడ్గా వచ్చేసి ఇతనికి సపోర్ట్ చేసే స్థాయి వ్యక్తి అయితే కాదు అతను. అసలు కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి సొంత పార్టీ ఎంపీ అయినా కేసినేని చిన్ని గారి పైన ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారంటే అతను చేసినవి చాలా చూసాం. ఎంతమంది సూసైడ్ అటెంప్ట్లు చేశారో చూసాం. ఇతను వల్ల సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇతను ఏదో అబ్యూస్ చేశాడని రకరకాలుగా వాళ్ళకి ఇంకా ఇంటర్నల్ ఇష్యూస్ ఏమున్నాయో సూసైడ్ అటెంప్ట్స్ ఎందుకు చేశారు. వాళ్ళ ఎస్సీ సామాజిక వర్గం చెందిన ఒక కుర్రోడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇతను అనుచరుడు. ఇద్దరు లేడీస్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఒక ఓసీ ఒక ఎస్సీ. లోకల్ ఏం ఉందో నాకు చేసిన వార్త తెలుసు. దానికి కారణాలు ఏంటనేది నా కాన్స్టిట్యున్సీ కాదు, మాది కాదు. ఎవరో నేను న్యూస్లో చూసింది ఇదన్నీ అది చేస్తున్నాయి. వాటన్నిటికీ ఎంపీ గారు సహకరించట్లేదు. ఆయన తీరు మార్చుకో అంటున్నాడు. అధిష్టానం దగ్గరికి అక్కడ లోకల్ వాళ్ళందరూ చాలాసార్లు వెళ్ళారు. అధిష్టానం కూడా 2-3 సార్లు పిలిచి మందలించడం, తీరు మార్చుకోమంటాం. సో 2-3 సార్లు వెళ్ళొచ్చారు, 2-3 సార్లు వెళ్ళారు, మాట్లాడారు, వచ్చారు. అయినా ఎందుకు తీరు మార్చుకోలేకపోతే అతను మెంటాలిటీ అది. అతను ఇవాళ కొత్తగా మార్చుకోవడానికి మంచోడు మారడు, చెడ్డోడు మారడు. అలాగే అంటే అతను ఎడ్యుకేటెడ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కి ట్రైన్ చేశారన్నారు. ఎక్కడ చేశారండి? చెప్తా ఉంటాడు కదా, నేను కోచింగ్ ఇచ్చానన్నారు కదా. ఎవరు ఎక్కడ పని చేస్తున్నారు ఇప్పుడు? ఏ ఐపీఎస్ ఐఏఎస్ లేదంటే సబ్ కలెక్టర్ ఐఏఎస్ ఎవరో ఒకరు జూనియర్లో సీనియర్లో అతను కోచింగ్ సెంటర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండాలిగా. చెప్పాలని ఉంటే ఒకరు కూడా లేరు ఎక్కడ. నథింగ్. అతని ఇన్స్టిట్యూట్ కూడా లేదు. చంద్రబాబు గారు సెలెక్ట్ చేసుకుంది కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ అనే కదా. ఇతను చేసుకున్నారు. అధిష్టానం ఏ కోణంలో నిర్ణయం తీసుకుందో అతనికి లైఫ్లో మంచి అవకాశం వచ్చింది. దాన్ని ఈ రకంగా ఏదన్నా ఉంటే సమస్యలు ఉంటే మాట్లాడుకోవాలి. కానీ వీధికెక్కి మీడియాకి ఎక్కి పార్టీ పరువు ప్రజల నమ్మకాన్ని ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా సరే ఫస్ట్ టైం అయితే నేర్చుకోవాలి. అతను ఒక్కడే ఇలా ఎందుకు ఆరోపణలు చెప్తున్నాను కదా. అతను చేస్తున్న దందాలు అతనే క్లియర్గా చెప్పాడు. ఎంపీ గారు మరి అడ్డుపడట్లేదా? అడ్డుపడుతున్నాడనే కదా ఎంపీ గారి మీద ఆయన డైరెక్ట్గా ఆరోపణలు ఎక్కువ పెట్టాడు. ఇప్పుడు బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నాం, ఆ డబ్బులతోనే మళ్ళీ ఎంపీ గారు నన్ను కౌన్సిలర్ని కొనమన్నారంతనే చెప్పాడు. అది గుడ్డకాల్సి మీద వేయడం కోసం కాదంటారా? బియ్యం అమ్మటం వాస్తవం. అవును, కౌన్సిలర్లు ఆ డబ్బులతో కొనమని చెప్తారా? పార్టీ చెప్తారా? మరి అతనే చెప్పాడు కదా. ఇప్పుడు పార్టీకి సంబంధం లేదు, పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఇదే విజయవాడ పార్లమెంట్లో కేసినేని నాని గారు ఆపోజిషన్గా పోటీ చేశారు. ఆయన హీరో గొప్పోడు అని పొగుడుతున్నాడు అంటే అసలు ఇతని మనస్తత్వం ఏంటి? ఇతను వెనక ఎవరున్నారు?
అతను ఎంపీ గారి మీద మాట్లాడటానికి కారణం ఎందుకంటే ఏం చెప్పాలి? నానిగారు ఉన్నారేమో, వెనక నాని ఉన్నారు, నాని ఉన్నారు, ఇంకెవరన్నా ఉన్నారు, జగన్ ఉన్నారు, ఇక అవన్నీ మనం తెలీదు. అతను మాట్లాడింది అది అసందర్భం. అంటే వైసీపీ ముసుగులో ఉన్నాడు అని కూడా 100% తెలుస్తుంది కదా. మీరు వైసీపీ ఇంతమంది నాయకులు ఉన్నారు, ఇప్పుడు మాట్లాడట్లేదు. సంవత్సరంన్నర అయింది ఎలక్షన్ అవి. ఎంపీ మీద పోటీ చేసిన వాళ్ళ బ్రదర్ అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు, అపోజిషన్ పార్టీ చేసిన అతను హీరో అని నువ్వు ప్రశంసించాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకున్న సమస్యతో మాట్లాడుకో, నీకున్నది ఏదో అధిష్టానంతో మాట్లాడుకో, ఎంపీతో మాట్లాడినా నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు అధిష్టానం ఉంది కదా. తెలుగుదేశం పార్టీలో ఎస్సీలకి ఎంత గౌరవం ఇస్తారో కదా, మరి నీకు తెలియంది ఏముంది? నీకు ఎంత మంచి కాన్స్టిట్యున్సీ ఇచ్చి గెలిపించుకున్నారు, ప్రజలందరూ సపోర్ట్ చేశారు, మా కొలికిపుడి అని. వాళ్ళు ఎందుకు అంత అవమానించాల్సిన అవసరం? ఇప్పుడు ఇతను ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు సార్. అసలు కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ ప్రజలు ఏమనుకుంటున్నారు? అక్కడ ఏమనుకుంటారండి? మంచిని మంచి అనుకుంటారు, చెడుని చెడే అనుకుంటారు. అతను నిజంగా అక్కడ మంచి చేసి ఉంటే రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉండదు, పబ్లిక్కే చెప్తారు. అతను ఏమీ చేయలేదు కాబట్టి నిరాధారమైన ఆరోపణలు చేసి బియ్యం అమ్మి సీట్లు కొన్నాము, 5 కోట్లు ఇచ్చాము. అతని స్థాయి ఏంటి? అతను బిఫోర్ ఎలక్షన్ ఏంటి? ఉద్యమం అప్పుడు ఏంటి? అతనితో కలిసి తిరిగి పెరిగిన ఫ్రెండ్స్ చెప్తున్నారు కదా అతను ఏంటనేది. పబ్లిక్ అక్కడ దగ్గరగా చూసే పబ్లిక్ తెలియకుండా ఉంటుందా? అసలు ఒక ఎమ్మెల్యే అంటే ప్రజల సమస్యలు తీర్చడం కావచ్చు, అవన్నీ చేస్తారు. ఇతనే ఒక సమస్యలాగా అయ్యాడు మాకు అని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు. నేను స్వయంగా కనుక్కున్నాను. 100% మనకి ఇప్పుడు తెలిసిపోతుంది. ఏమండి, ఎవరికైనా సరే మనిషికి మాత్రమే దేవుడు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ దేవుడు అయ్యే అవకాశం కూడా పొలిటికల్ రూపంలో వస్తుంది. ఆ పొలిటికల్ రూపంలో అతనికి వచ్చింది. నువ్వు చేసేదాన్ని బట్టి అంతే, అతనికి వచ్చింది. దాన్ని దేవుడిగా కాకుండా రాక్షసుడిగా నిరూపించుకోవడానికి అతను రెడీ అయ్యాడు. అంతకుమించి వేరే ఏమీ లేదు, అక్కడ ఏదీ లేదు, జరిగేది అది. అంటే పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? 100% తీసుకుంటుంది, తీసుకోవాలి. నా ఒపీనియన్ తీసుకోవాలి. ఏముంటుంది, మహా అయితే సస్పెండ్ చేస్తారు అంతే కదా. ఏం చేస్తారా, సిస్టంలో ఏం చేస్తారో మనం చెప్పలేం, కానీ యాక్షన్ అయితే ఈసారి తీసుకుంటుందనే, సీరియస్గా తీసుకుంటుందనే మేము కూడా నమ్ముతున్నాం. అందులో చంద్రబాబు గారు ఊర్లో లేని టైంలోనే ఎందుకు ఇతను ఇలా పెట్టుకున్నాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ యువనేత లోకేష్ కానీ ఇద్దరు చెరొక కంట్రీలో వెళ్తూ రేపు సమ్మిట్కి అందరిని గ్యాదర్ చేస్తూ చాలా చాలా బిజీగా గడుపుతూ ఉంటాయి. నువ్వు ఒక బాధ్యత కల ఎమ్మెల్యే అయ్యుండి నువ్వు చేయాల్సిన పని ఈ టైంలో ఉన్న టైంలో నువ్వు వెళ్ళి చెప్పు. నీకు అపాయింట్మెంట్స్ అవి ఇవ్వకపోతే ఎవరో ఒకళ్ళ త్రూ వెళ్ళొచ్చు. మనకి 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎస్సీల్లో ఉన్నారు. ఎస్సీల్లో కూడా వాళ్ళకి క్లోజ్గా లోకేష్ గారికి కానీ బాబు గారికి కానీ క్లోజ్గా ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర ఏం చెప్పుకోవచ్చు. నాకు ఇలా పరిస్థితి ఉంది, ఒకసారి సార్తో మాట్లాడు, ఏముంటుంది. ఇలా రోడ్ ఎక్కితే అవ్వదు. అతను అదేనేది లైక్ సూసైడ్. అసలు ఇప్పుడు అతని ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు, నాకు తెలిసి అతనికి మానసిక పరిస్థితి బాగోదు అనుకుంటా. మానసిక పరిస్థితి బాగున్నోడు అలా చేయడు. గెలిచిన సంవత్సరానికి కావాల్సినంత భవిష్యత్తు ఉంది. ఎస్సీగా ఎదిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, చదువుకున్నోడనో మీరు ఇంకా సిన్సియర్గా ఉంటే మంత్రి పదవి కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతే, ప్రజలకు మంచి చేసుకుంటా ఎక్కడ వివాదం లేకుండా వెళ్తే వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక అతను ఎప్పుడైతే నేను చేసిన ఎదవ పనులకి నెక్స్ట్ టికెట్ ఉండదు, నాకు పవర్స్ ఉండవు అనే దాని మీదనే అతను రోడ్డుకి ఎక్కాడు. అతనికి తెలిసిపోయింది, వచ్చింది. ఎవరి తప్పు వాడికి తెలుసు కదా, మనం ఏం చేస్తున్నాం అనేది ఆత్మవిమర్శ చేసుకుంటాం కదా. సో చేసుకునే సరైన వాడైతే రిలీజ్ అవుతాడు, కానీ వాడు ఏంటంటే వికృతంగా చేస్తాడు. సో అతను చేసింది అది ఇంక రాదు, ఏదో ఒక రచ్చ చేస్తాం. పార్టీ అయితే కఠిన చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నాం. తీసుకోవాలి. బాబు గారు మాట్లాడిన దాన్ని బట్టి మనకు సీరియస్గా నేనే చూస్తాను అని, లేదంటే ఈ పార్టీ అధ్యక్షుడి దగ్గర లాస్ట్ 2-3 టైమ్స్ అయింది. సో ఇతనిలో మార్పు రాలేదు. మళ్ళీ అదే చేస్తే ఇంకొక 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకా పెద్ద వస్తుంది. నిజంగా అతని దగ్గర 5 కోట్లు ఉన్నాయండి, 5 కోట్లు ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. ఉద్యమం టైంలో ఆయన ఇంటి అద్దె కట్టలేదని, హోమ్ లోన్లు వచ్చారని, ఇంటి సామాన్లు బయటపడేస్తున్నారని, పిల్లలు ఫీజు కట్టలేదని
చాలాసార్లు చాలా మందితో మాట్లాడినట్టు కూడా చాలా ఆధారాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. చాలా మంది దగ్గర డబ్బులు తీసుకోవటం, ఇస్తాను వారంలో ఇస్తాను 10 రోజుల్లో ఇస్తానని చాలామంది బయటకు వచ్చి చెప్పుకోలేదు, డబ్బులు పోగా మనం ఎందుకు రోడ్డు ఎక్కటం అని చెప్పేసి. సో వాళ్ళనే టార్గెట్ చేస్తాడు. ఎవడైతే బయటకు వచ్చి పరువు అని చెప్పుకోరో వాళ్ళనే టార్గెట్ చేస్తాడు అతను. ఎవడైతే రోడ్డు ఎక్కుతారో వాళ్ళని టార్గెట్ చేయడం. అట్లాంటిది రెంట్ కూడా కట్టలేని పరిస్థితి నుంచి 5 కోట్లు ఇస్తాడు. కేసినేని చిన్ని గారికి 5 కోట్లు ఎలా ఇచ్చాడు? 5 కోట్లకి కూడా ఎవిడెన్స్ లేదు అక్కడ. 60 లక్షలు 70 లక్షలు అది కూడా ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? చిన్ని గారికి ఇచ్చాడా? చిన్ని గారు 60-70 లక్షలు పిఏకి ఎవరికి ఇచ్చారంటాడు. ఏదో వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టాడు. పెట్టాడండి, ఎవరికో ట్రాన్స్ఫర్ చేశాడు. ఎవడో సమ్ ఎక్స్ నాకు చేసి ఉంటాడు అనుకుందాం. అది ఎంపీ గారికి ఎలా అంటిస్తారు? అదే దాంట్లో స్టేట్మెంట్లో ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఇచ్చినట్టు, కానీ ఎంపీ గారికి ఇచ్చినట్టు కాదు కదా. ఆ స్టేట్మెంట్ ఒరిజినల్లా ఫేకా? అది ఎవడో ఎలా చెప్తాడు? ఎంపీ అసలు ఫేక్ అన్నా చేసిన ఎంపీ గారి పేరన్నా పెట్టి ఫేక్ చేశాడా? అది కూడా కాదు. అంటే ఎమ్మెల్యే టికెట్ కాస్ట్ 5 కోట్లు ఉంటుందా అని కూడా అనుకుంటున్నారు సార్. అసలు భారతదేశంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో అందరికి తెలిసిన పుస్తకం ఉన్నాయి. ఎన్ని కోట్లు ఉందా అనేది మనం చెప్పలేము, మనకు తెలీదు. కానీ ఇచ్చే వ్యక్తి తీసుకునే వ్యక్తి కెపాసిటీ మీద నమ్మాలా నమ్మకూడదా అనేది ఉంటుంది. ఎందుకంటే 5 కోట్లు ఇచ్చే స్థాయి ఇతనికి ఉందా, 5 కోట్లు తీసుకునే స్థాయికి దిగజారాడా ఎంపీ? ఈ రెండు వెరీ క్లియర్గా అందరికీ తెలిసిందే కదా. వీళ్ళ స్థాయి ఏంటి, అతని స్థాయి ఏంటి. 5 కోట్లు పెట్టి ఎమ్మెల్యే టికెట్ కొని ప్రజాసేవ చేసే కెపాసిటీ ఇతనికి ఉందా? అదే 5 కోట్లు తీసుకొని ఈయన గెలిచే దిగజారే స్థాయి ఈయనకుందా? అంత అవసరం కూడా లేదు కదా. అంతే కదా, తెలిసిపోద్ది క్లియర్గా. సో ఇదండి యలమంచిలి సురేష్ గారి విశ్లేషణ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో గెస్ట్తో కలుద్దాం.